హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల సత్యస్ జర్నీ. ఈ సంక్రాంతికి పిండి వంటలు చేసుకునే భాగంలో మొన్న మీకు పిండి పాకులు ఎలా చేయాలో చూపించాం కదండి. ఇవాల్టి వీడియోలో కజ్జికాయలు ఎలా చేసుకోవాలో చూద్దాం. వీటిని కజ్జికాయలు, జిల్లేడికాయలు అని పిలుస్తారు. మీ ఏరియాలో మరి వీటిని ఏమంటారు? ఈ కజ్జికాయలు ఎక్కువ మహారాష్ట్ర సైడ్ ఫేమస్ అటండి. వాళ్ళు కారంజీ అని పిలుస్తారంట. ఏదేమైనప్పటికీ వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం రండి. ఈ వంటకాన్ని మనం మైదా పిండితో చేస్తామండి. ఇక్కడ మేము కేజీ మైదా పిండి తీసుకున్నాం. పిండిని కొంచెం జల్లించి తీసుకోండి, ఏమైనా చెత్త చెదారం ఉంటే పోతుంది. ఇందులో ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, బాగా కాచి వేడి చేసిన నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. దీనివల్ల మనకి బయట లేయరు క్రిస్పీగా ఉంటుంది. మీరు నెయ్యికి బదులుగా నూనెను కూడా వాడచ్చు. ఈ విధంగా నెయ్యి లేదా నూనె వేడి చేసి వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ మెత్తని పూరి పిండిలాగా కలుపుకోవాలండి. పిండిని కలుపుతున్నప్పుడు ఒకేసారి వాటర్ పోయకండి, కొద్ది కొద్దిగా వేసుకుంటూ దాని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా మెత్తగా కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక తడి క్లాత్తో కవర్ చేసి ఒక పావు గంట అలా పక్కన పెట్టండి. ఈ విధంగా తడి క్లాత్ కప్పడం వల్ల మనకి పిండి అనేది డ్రై అయిపోకుండా పూరీలా ఒత్తుకున్నప్పుడు బాగుంటుంది. ఇప్పుడు ఈ కజ్జికాయల లోపల ఫిల్ చేయడానికి స్టఫింగ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా వేరుశెనగ పలుకుల్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. మేము ఇక్కడ కేజీ పిండికి 300 గ్రామ్స్ వరకు వేరుశెనగ పలుకుల్ని తీసుకున్నాం. పంచదారని ఈ విధంగా పౌడర్ చేసి తీసుకోవాలండి. డైరెక్ట్ పంచదార వేస్తే మనకి కలిసే అవకాశం తక్కువ. సో వేరుశెనగ గుళ్ళని వేపాం కదా, ఇలా కోర్స్గా గ్రైండ్ చేసి ఆ పొడినంతా ఇందులోని వేసుకోవాలి. అలాగే దాంతోపాటు యాలకులు, పంచదార కలిపిన మిశ్రమాన్ని కూడా మిక్సీ పట్టి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్లో నెయ్యి తీసుకొని ఒక పావు కేజీ వరకు గోధుమ రవ్వను కూడా తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని ఈ మిశ్రమాన్ని ఇప్పుడు పంచదార మిశ్రమంలో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్లోకి ఇంకాస్త నెయ్యి తీసుకొని కొబ్బరి తురుముని యాడ్ చేసుకుందాం. ఇక్కడ మేము ఒక కొబ్బరికాయ తీసుకున్నామండి. సో కొబ్బరి తురుము కూడా ఈ విధంగా వేగిన తర్వాత ఈ మిక్స్చర్ని కూడా అందులో కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ విధంగా పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని గుండ్రటి పూరీల్లాగా ఒత్తుకోవాలి. కజ్జికాయల మౌల్డ్స్ చెక్కతో పాటు ప్లాస్టిక్ కూడా ఉంటాయండి. కొంతమంది చేత్తో కూడా ఒత్తుతారు. మా దగ్గర ఇక్కడ చెక్కది అవైలబుల్గా ఉంది, మేము దీంతో చేస్తున్నాం. కజ్జికాయ మౌల్డ్లోకి ఈ విధంగా ఒత్తుకున్న పూరీని తీసుకొని ఇందులో ఈ విధంగా స్టఫ్ ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత ఈ విధంగా క్లోజ్ చేసిన తర్వాత కొంచెం గట్టిగా ప్రెస్ చేయండి. దానివల్ల ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా అతుక్కుంటాయి. ఎడ్జెస్ కరెక్ట్గా అతుక్కోపోతే మీకు ఫ్రై చేసినప్పుడు విడిపోయి లోపల ఉన్న స్టఫింగ్ మొత్తం బయటకు వచ్చేసే అవకాశం ఉంటుంది. చూసారుగా, ఈ విధంగా పిండిని మొత్తం షేప్ చేసుకొని ఒత్తుకోవాలండి. ప్రిపేర్ చేసిన ఈ మౌల్డింగ్లోని కజ్జికాయలన్నీ ఇలా ఒక పేపర్ మీద కానీ ఒక క్లాత్ మీద కానీ పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు పెనం పెట్టి తగినంత ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఇందులో డ్రాప్ చేస్తూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసినంతసేపు ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉన్నట్టు చూసుకోండి. మరీ సిమ్ చేయకండి, అలానే మరీ హైలో పెట్టకండి. చూస్తున్నారుగా, ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుంది, మనకు వేగినట్టే. సో అదే విధంగా రిమైనింగ్ కజ్జికాయలన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలి. కజ్జికాయలు అనేవి చాలా త్వరగా ఫ్రై అయిపోతాయండి, మనకి పెద్దగా శ్రమ అనిపించదు. సో చూసారు కదండి, లోపల స్టఫ్ చాలా టేస్టీగా, బయట క్రిస్పీగా ఎంతో బాగుంటుంది తినడానికి. సో ఇదండి ఇవాల్టి రెసిపీ. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరొక పిండి వంటకం రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.